పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి లాకుల వద్ద గల్లంతైన యువకుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక డెడ్ బాడీ దొరికింది. మరో ముగ్గురు కోసం గాలింపు కొనసాగుతోంది. వివాహానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. కారులో ఉన్న 5 యువకుల్లో ఒక యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. మిగిలిన 4 గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించింది. మృతుడిని లక్ష్మీభాను వికాస్గా గుర్తించారు. ఐతంపూడి లాకుల వద్ద గల్లంతైన 4 యువకుల కోసం గాలింపుపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. ప్రస్తుతం గల్లంతైనటువంటి 4 యువకుల కోసం కూడా గాలింపు చర్య కొనసాగుతుంది. ఇరగవరం మండలం ఐతంపూడి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రమాదానికి గురైనటువంటి కారు ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మొత్తం 5 యువకులు కలిసి వాళ్ళు ఓగిడి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని మోరి వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇందులో లక్ష్మీభాను, రాజారాం, అలాగే నాగిరెడ్డి దుష్వంత్, నాగబత్తుల సాయి సూర్యగా గల్లంతయ్యారు అనేటటువంటి విషయాన్ని బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను స్పష్టం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో కారు నుంచి వాళ్ళందరూ కూడా అద్దాలు పగలగొట్టుకుని బయటికి వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ ఇందులో గల్లంతైనటువంటి వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారా, లేక ప్రమాదానికి భయపడి బయట పారిపోయారా, లేకపోతే అనేటటువంటి విషయం అయితే స్పష్టం కావాల్సి ఉంది. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఒక వ్యక్తి మాత్రం కారుపైన నిలబడి కేకలు వేయడంతో స్థానికులు అతన్ని సురక్షితంగా తీశారు. ప్రస్తుతం మనం కాలువ దగ్గర ఉన్నటువంటి ప్రవాహం పరిస్థితిని కూడా చూడొచ్చు. చాలా వేగంగా, అంటే ఈ గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలు, అలాగే గోదావరి నుంచి వస్తున్నటువంటి నీటితోటి ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. కొద్ది దూరంలోనే లాకులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం కారు ఉన్నటువంటి ప్రాంతానికి సుమారుగా ఒక 100 మీటర్ల దూరంలో అయితే టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ని క్రాస్ చేసే సమయంలోనే ఈ కాలువలోకి కారు వేగంగా దూసుకుపోయిందనేటటువంటి సమాచారం మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా గల్లంతైనటువంటి 4 వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికీ తాడేపల్లిగూడెం డీఎస్పీ కూడా ఈ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికీ ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు స్థానికంగా చేరుకుని ఇక్కడ సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. అయితే గల్లంతైనటువంటి వారి వివరాలు తెలిసాయి, కానీ వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారా అనేటటువంటి విషయాలు మాత్రం ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. వీళ్ళందరూ కూడా ఈ దగ్గరలోనే ఐతంపూడి మోరిలో వివాహానికి హాజరై, అలాగే పెళ్లి కొడుకు తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఇంటికి మళ్ళీ, అంటే డైరెక్ట్గా నరసాపురం వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు ఇక్కడి నుంచి డైరెక్ట్గా అతని ఇంటికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే విషయం తెలియగానే స్థానికులు వెంటనే ఇక్కడికి చేరుకుని ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కారు ఏదైతే ఉందో దీన్ని ట్రాక్టర్ల సాయంతో బయటికి తీశారు. ఆ సమయంలో బయటపడినటువంటి వ్యక్తి కూడా ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేశాడు. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే గల్లంతైనటువంటి వారి ఆచూకీ తీసుకోవడానికి మాత్రం మరింత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రవాహంలో కొట్టుకుపోయి ఉన్నట్లయితే ఇది చాలా దూరం, అంటే దాదాపు మార్టేరు వరకు కూడా ఈ ప్రవాహం చాలా వేగంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వారి ఆచూకీ ఏమైంది అనేది తెలియాల్సి ఉంది. అయితే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వారు ఏమైనా సురక్షితంగా బయటపడి ప్రమాదం జరిగిందని భయపడి ఉండొచ్చు అనేటటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఫైర్ సిబ్బంది అలాగే కొద్దిసేపట్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు